చాలా అవి ప్రాబ్లం ఫేస్ చేసాయి. సో మీరు హౌ ఆర్ యూ ప్రెషర్లోనే ఏమన్నా ఆర్ ఇట్స్ క్లీన్ కామెడీ? కంప్లీట్ క్లీన్ కామెడీ ఉంటుంది. మొత్తం ఫస్ట్ హాఫ్ చాలా వరకు పెళ్ళి ఉంటుంది. వీళ్ళు గోవాకి వెళ్ళగానే అక్కడ మన ఫాదర్ టైప్ ఫిగరు రఘుబాబు గారు ఉంటారు, మన లడ్డు వాళ్ళ ఫాదర్ ఉంటారు. సో మొత్తం అంతా ఫ్యామిలీ కూర్చొని ఎంజాయ్ చేసేటట్టే ఉంటుందండి. మీకు ఏది సిచ్యువేషనల్గా ఫోర్స్డ్గా వాళ్ళు మాట్లాడినట్టు కానీ మీకు ఆ వల్గారిటీ అన్నది అసలు 100% దూరం చేసేసి, ఇది మ్యాడ్ అనేది యూత్ సినిమానే. బట్ మీరు ఒక్కసారి మన టీజర్ చూడగానే ఫస్ట్ ఒక పెళ్లి వైబ్లో ఓపెన్ అవుతుంది కదండి, అదే వైబ్లో ఉంటుందండి సినిమా మొత్తం. మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. కళ్యాణ్ సార్, దిస్ ఇస్ ప్రజావాణి సార్. వీళ్ళ ముగ్గురితో కంపేర్ చేస్తే విష్ణు గారు చాలా సైలెంట్గా కనిపిస్తున్నారు. ఆయన ఎలా డీల్ చేశారు సార్? ఆయన సినిమాలో అలా లేరు, చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇక్కడ చూస్తేనేమో చాలా డల్గా కాంగోయింగ్గా అనిపిస్తున్నారు. అస్సలు కాదండి, ఓన్లీ స్టేజ్ మీద వచ్చినప్పుడు అట్లాంటి పర్ఫార్మెన్స్ ఒకటి చేస్తాడు అంతే. మామూలుగా ఇంకా లొకేషన్లో ఫస్ట్ మార్నింగ్ రాగానే మా ఈరోజు ప్యాకప్ప అని ఫస్ట్ స్టార్ట్ చేసేది ఆయనే. నాకు ఏదైనా దమ్ముందా ఈ సినిమా మొత్తం నాకు లడ్డు మీద ఉన్న పర్సనల్ వెంజెన్స్ మొత్తం వీళ్ళ ముగ్గురు ద్వారా తెలుసుకున్నట్టు ఉంటుంది. మీరు చూడండి, అది ఎనర్జీ ఉంటుందండి లడ్డులో. ఓన్లీ స్టేజ్ మీద మాత్రం అట్లా అమాయకుడిలాగా యాక్ట్ చేస్తుంటాడు. అది మ్యాడ్తో కంపేర్ చేస్తే మ్యాడ్ స్క్వేర్ ఎలా ఉంటుంది? ఇప్పుడే మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు కాబట్టి నేను డెఫినెట్లీ బెటర్ అండి. అంటే మీరు లాస్ట్ టైము సితారా నుంచి వచ్చిన టిల్లు కంటే టిల్లు స్క్వేర్ బాగుంది అని చాలామంది రాశారు. డెఫినెట్లీ మ్యాడ్కి కూడా అది కంటిన్యూ అవుతుంది. మ్యాడ్ కంటే మ్యాడ్ స్క్వేర్ బాగుంది అంటారు. మ్యాడ్ స్క్వేర్కి బ్యాక్గ్రౌండ్గా నాగవంశీ గారు ఉన్నారని తెలుసు. ఇక్కడ కూడా బ్యాక్ ఉండడం ఏంటి సార్? ముందుకు రండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. హాయ్ నితిన్ గారు. హాయ్ అండి. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సినిమాతో అది కూడా ఒక ఫన్ బ్లాస్ట్గానే ఉంది. ఇది ఇంకా మ్యాడ్ స్క్వేర్తో ఆల్రెడీ మ్యాడ్లు చూసాము. సో మ్యాడ్ స్క్వేర్తో ఇంకా ఒక రేంజ్ బ్లాక్ బస్టర్ రాబోతుందని అర్థమవుతుంది. సో ఫన్ బ్లాస్ట్ అయితే మళ్ళీ క్రియేట్ చేయబోతున్నారు. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి నితిన్ గారు. విత్ ద మూవీ అండి. ఎస్, వీళ్ళతో సినిమా చేసినట్టే ఉండదండి. ఫస్ట్ పాయింట్ ఏదో ఆడుతూ పాడుతూ ఒక ఫ్రెండ్స్ మేమే కూర్చొని ఏదో సరదాగా అయిపోతుంది. సో ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ దెమ్. నాకు తెలిసి ఇలాంటి సెట్ ఇంకోటి ఉండదు అనుకుంటాను. సో బీమ్స్ గారు. హాయ్ అండి. హలో. సో మ్యూజిక్తో ఒక బ్లాస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఆల్రెడీ 2 సాంగ్స్ కూడా అదిరిపోయాయి. నెక్స్ట్ ఇంకొకటి దాచిపెట్టామని కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు. సో ఆ సాంగ్ ఎలా ఉండబోతుంది? ఐ హావ్ ఈ సినిమాలో వచ్చే ప్రతి పాట చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన 2 పాటలు ఎలా అయితే హిట్ అయినాయో, మిగతా ఇంకా ఇది ముగ్గురిని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఒక సాంగ్ ఉంటుంది. అంటే ఎవ్రీ సాంగ్ ఒక ఎనర్జెటిక్గా ఉంటుంది, మీకు పక్కా ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ ఐ హోప్ పెద్ద హిట్ అవుద్ది. వంశీ గారు. హాయ్ అండి. మీ అనాలిసిస్ అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది. సో మీ కాన్ఫిడెన్స్ లెవెల్లోనే సినిమా ఎలా ఉంటుంది అనేది అర్థమైపోతుంది. సో మ్యాడ్ స్క్వేర్కి మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే నిజంగానే ఆ లెవెల్ హిట్ అనేది రాబోతుందని అర్థమవుతుంది. సో మీరు సెట్స్లో ఉన్నప్పుడు కానీ ఈ సినిమా ఓవరాల్ చూసుకున్న తర్వాత కానీ ఫస్ట్ మీకు వచ్చిన ఇంప్రెషన్ ఏంటి ఈ సినిమాతో? నేను సినిమాలో సెట్స్కి పెద్ద లేదండి, సెట్స్కి ఎక్కువ తనే ఉంది. నేను ఆవిట్లో మా నవీన్ ఒక ఎడిట్ వేసేసిన తర్వాత మొన్నే చూసుకున్నాను సినిమా. నేనే అంటే మామూలుగానే నేను అంతగా పెద్ద నవ్వను ఏం లేదు. అలాంటిది నేనే 4-5 సార్లు కింద పడి దొల్లి నవీన్ అంటే అంత పని అయింది ఫస్ట్ హాఫ్లో. ఇంకా సెకండ్ హాఫ్ చూపించలేదు అనుకోండి, వేరే విషయం. ఫస్ట్ హాఫ్లో అయితే నేనే ఒక 4-5 సార్లు కింద పడి దొరికాను. ఇంకా సెకండ్ హాఫ్లో ఎన్నిసార్లు ఉంటుందో కళ్యాణ్ నాకు నవీన్ నాకు చెప్పడం ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుందని. ఎందుకంటే మా ఎడిటర్, నేను మీకు అందరికీ నవీన్ గురించి తెలుసో లేదో కానీ నోట్లో అంత ఈజీగా ఏది బాగుంది అని మాట రాదు. అలాంటిది ఫస్ట్ హాఫ్ కంటే ఇంకా సెకండ్ హాఫ్ బాగుంది అన్నాడు. సో ఇంకా అది ఏ స్కేల్లో నవ్వు ఉంటుందో అనేది నాకు చూడాలి. సో ఐ హోప్ ఇట్ విల్ బీ వెరీ బిగ్ దాన్ మ్యాడ్ అండ్ టిల్లు స్క్వేర్ అండి. అది ఆల్ ది బెస్ట్. మా నవీన్ అన్న ట్వీట్ కూడా ఇష్టండి. మామూలుగా ఏడు ఆయన ఇష్టంటే బ్లాక్ బస్టర్ అన్నట్టు, దిస్ టైమ్ ఇట్ మ్యాడ్ మ్యాక్స్ అని ఇష్టం. నాకు అది ఆస్కార్ వచ్చినంత ఫీలింగ్తో అందరికీ షేర్ చేసేసుకున్నాను. సంతోష్ శోభన్ గారు లేరండి ఇక్కడ. మీరేనండి మీరు. సంగీత్ సారీ సార్. యా. సో మ్యాడ్లో మీ ఇద్దరు రామనితిన్ గారును ఆయన మీ ఇద్దరు కలిసి మీకు ట్రాప్ చేశారు మీ ఇద్దరిని, లవ్ ట్రాక్ అని చూపించి. సో ఈ దీంట్లో ఎటువంటి క్రాక్ పాయింట్స్ చూపిస్తున్నారు? మీ ముగ్గురు కలిసి ఆయనకి చూపిస్తున్నారా, మళ్ళీ మీ ఇద్దరు కలిసి మీకు చూపిస్తారా? మీకేమనిపించింది? జనరల్గా కంచనాగా మీకేమనిపించింది అడుగుదామని. అంటే ముగ్గురు కలిసి లడ్డు గారు చూపించినట్టు అనిపించింది అంతే.
తదాస్తు. వంశీ గారు, ఇప్పుడు మ్యాడ్ ప్లస్ టిలు స్క్వేర్ రెండు కూడా బ్లాక్ బస్టర్ కదా, ఈ రెండు అట్లా కలిపి ఏం చేసే అవకాశం ఉందా? ఇంకా రెండు బ్లాక్ బస్టర్ కలిపి అలా ఏదైనా కొత్త స్టోరీ ఎలా ఆలోచన? ఏమో టిల్లు క్యూబ్కి కళ్యాణ్ డైరెక్టరు కాబట్టి వీళ్ళు ముగ్గురిని టిల్లు క్యూబ్లో తీసుకొస్తున్నాడా లేదా ఏంటనేది ఇంకా మీరు కళ్యాణ్ అడగారు. కళ్యాణ్ గారు, ఇప్పుడు వంశీ గారు చెప్పిన దానికి ఏం చెప్తారు సార్? అన్న ఏమంటే అది ఐఎమ్ ఆల్వేజ్ ఓపెన్. వంశాన్ని అడుగుతాను నేను, అన్న నెక్స్ట్ ఏంది పరిస్థితి అని, అరే చేయండి చేస్తా అంతే. అంతేనా? నా కన్ఫామ్ అండి, అది ఇప్పుడు ఈరోజు స్టేజ్ మీద చెప్తున్నా, అది ఎప్పటికైనా అదే. సార్ వంశీ గారు మీకే నెక్స్ట్ మరి అల్లు అర్జున్ గారితో త్రివిక్రమ్ గారు అది ఈ మంత్ ఏదో స్టార్ట్ అంటున్నారు, అదేమన్నా ఉందా సార్? ఈ మంత్ అలా ఏం లేదండి, ఏదన్నా సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్. సెకండ్ హాఫ్ ది ఇయర్, ఓకే సార్. రామ్ నితిన్ గారు, సో ఫస్ట్ అంటే మ్యాడ్ 1లో మీ క్యారెక్టర్కి ఒక పర్టికులర్ ఇంటెన్స్ ఉంది. సో దీంట్లో మీరు ఎంతవరకు ఎంటర్టైనర్గా ఉండబోతున్నారు? అండ్ ఈసారి డీడీని ఆడుకోబోతున్నారా, లేదు అంటే ఇంకైనా స్పెషల్గా మీకంటూ ఒక స్పెషల్ రోల్ ఏమైనా ఉందండి? డెఫినెట్లీ ఉంటుందండి, కానీ లాస్ట్ టైంలో లాగా మొత్తం ఓన్లీ అమ్మాయిల సైడే కాకుండా సార్ నేను కూడా కొంచెం కామెడీ చేస్తున్నాను కదా, చేస్తున్నాను కదా, కామెడీ అయిందంట. సో ఐ హోప్ మనోజ్ అన్న క్యారెక్టర్కి మళ్ళీ అదే ఇంపార్టెన్స్ ఉండి అలానే ఆదరణ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఈసారి ఎవరితో ఆడుకుంటారు అన్నదన్న క్వశ్చన్. ఈసారి జనాలతో ఆడుకుంటాను. డైరెక్టర్ గారు, కంగ్రాట్స్ సార్, చాలా పాజిటివ్గా ఉంది అండ్ మీలో సక్సెస్ కనిపిస్తుంది ఆల్రెడీ. చాలా తక్కువ మాట్లాడుతున్నారు, సో ఎక్కువ థియేటర్లో చూపించాలని. అండ్ కంగ్రాట్స్. అంటే ఈ గ్యాప్లో చాలామందికి స్టోరీస్ చెప్పారని విన్నాం. సో ఇందాక మీరు కూడా అన్నారు కదా, అంటే ఎవరైనా పెద్ద హీరో ఓకే చెప్పారా? అదేనండి, ఇంక ఆఫ్టర్ March 29th. ఓకే బాయ్. డైరెక్టర్ గారు, ఇక్కడ స్టేజ్ మీద చూస్తే అందరూ ఇన్నోసెంట్గా అంటే మాట్లాడడానికి ఒక 20 seconds 30 seconds టైం తీసుకుంటున్నారు. బట్ రియల్గానే వీళ్ళు ఇన్నోసెంట్సా, లేదు సెట్స్లో ఫుల్ మ్యాడ్ క్రియేట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఇబ్బంది ఏం పెట్టలేదండి, బట్ వీళ్ళు ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోవడంతో కొంచెం ఆ ఎనర్జీ అయితే అది మీకు కనబడిపోతుంది స్క్రీన్లో. కానీ ఈసారి టీజర్ చూసినప్పుడు కూడా మీకు అనిపించుంటుంది, అరే నిజంగానే ఫ్రెండ్స్ ఏంటి అని. ఆ వరల్డ్ చాలా బాగుంటుందండి, టిల్లు వరల్డ్ ఎంత బాగుంటుందో మ్యాడ్ వరల్డ్ కూడా అంతే బాగుంటుంది ఇప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. అండ్ దానికంటే ముందు మా ముగ్గురు హీరోలు ఇక్కడ వచ్చారు కాబట్టి ధూమ్ధామ్గా 2 పాటలు రిలీజ్ అయ్యాయి. 2 స్టెప్పులు లేకుండా ఎట్లా